హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన డే 3. ఇంకా డైలీ బ్లాగింగ్లో ఇది డే 3 అనమాట. లైక్ ఈరోజు నేను నెల్లూరు వెళ్తున్నా. సో మనం తీసుకున్న మాన్యా మొబైల్స్కి అయితే వెళ్ళాలి. లైక్ ఎలా అంటే ఇది చెప్పాను కదా, రీసెంట్గా కొన్ని వీడియోస్ మైక్ పెట్టి తీస్తుంటే అది క్యాప్చర్ చేయట్లేదు, రికార్డింగ్ అవుతుంది అండ్ రికార్డ్ అయింది మనకి దీంట్లోకి రావట్లేదు, ఇది గ్యాలరీలోకి రావట్లేదు. సో అట్టయితే మనకు చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఇప్పుడు మాన్యాకి వెళ్ళేసి మనం ప్రాబ్లమ్ షార్ట్ అవుట్ చేసేసి వాళ్ళకి చెప్పాలి. దాన్ని బట్టి లైక్ మనకి ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవటమా, రిటర్న్ చేసుకోవటమా, మనీ తీసుకోవటమా, కొత్త ఫోన్ తీసుకోవటమా, ఏదో ఒకటి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే నెల్లూరుకి నేను బబ్లు గడ వెళ్తున్నాం. అంటే నెల్లూరుకి వెళ్ళిన తర్వాత ఇంకో పని కూడా ఉంది. అదేంటో ముందు మీకు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చలో ఇక మన నెల్లూరు ప్రయాణం స్టార్ట్ చేద్దాం. మన సెకండ్ ఇల్లు ఇది, అంటే బబ్బులో ఇల్లు అనమాట. చెప్పాను కదా నేను బబ్బులు ఇద్దరు వెళ్తా అనేసి. సో వాడి దగ్గరికి వచ్చా. అన్నాడు iPhone 17 రీసెంట్గా అన్నాడు. ఇక వాడు పోయి స్నానం చేస్తున్నాడంట. 5 minutes నెల్లూరు బయలుదేరేస్తాం. మాట్లాడు, ఏం కాదు, నేను ఇదే సరైన పెడతాను. బయలుదేరేస్తాను అనమాట నేను బబ్బులు నెల్లూరుకి. అది మొదల మా తమ్ముడు కోసం అయితే శశికాంత్ రెడ్డి కాలేజ్ ఉందన్నమాట ఇక్కడ రాజపాలెం దగ్గర. సో అక్కడికైతే వచ్చున్నా. మనోడు ఇక్కడ ఫోన్ ఉంది కదా, తీసుకొని పోవాలా. ఇది కాలేజ్, ఇక్కడ ఫార్మసీ కూడా ఉంది, నాకు తెలియదు. సో ఇది వచ్చేసి శశికాంత్ రెడ్డి డిగ్రీ కాలేజ్. ఇది అయిపోయింది ప్రెషర్ సార్. సో మనోడు వచ్చేసాడు, ఫోన్ తీసుకొని ఫాలో అయ్యింది. అది మాన్యా మొబైల్స్ అన్న దగ్గరికి వచ్చాను. సో లైక్ కొత్త టాయ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మాన్యాలో కొత్త ఫోన్ తీసేసుకున్నా, లైక్ శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా. కళా నిజమో నాకేం అర్థం కావట్లా. సో మాన్యా నాకైతే ఓకే, వర్త్ అనిపించింది. నాకున్న బడ్జెట్కి ఐ హ్యావ్ సఫిషియెంట్గా ఇచ్చారనమాట. అండ్ దాన్ని ఇప్పుడు పోయి చార్జర్ అవి కూడా తీసుకోవాలి. పోతాం. మాన్యాలోనే మనకి లైక్ అన్నీ వేయించేస్తున్నాం. స్క్రీన్ కార్డు అండ్ అడాప్టర్ అండ్ పౌచ్ కూడా మనకి కాంప్లిమెంటరీ వచ్చింది. సో అది మాన్యా గ్యాడ్జెట్స్. మాన్యా మొబైల్స్లో గ్యాడ్జెట్స్ ఇది. ఇక్కడికి వచ్చి చార్జర్, యాక్సరీస్ తీసుకున్నా. అయితే మన మీద బియ్యం కట్ట ఉంది. ఆ బియ్యం కట్ట తీసుకెళ్ళి అక్కడికి చేయాలి. ఇచ్చిన తర్వాత బయటకు వెళ్ళి తినేది ప్లాన్ ఉంది. సో లెట్స్ గో. ముందు అయితే అక్క దగ్గరికి వెళ్ళిపోదాం. వచ్చా అక్క దగ్గరికి. ఇగో ఆ బియ్యం బస్తా ఎత్తుకొని ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్ ప్లాన్ చేద్దాం. రేష్మా నెల్లూరు ఫేమస్ వేదాయపాలెంలో ఉంటుంది కదా, సో దాని కాడికి అనమాట. ఆ ఫుడ్ వీడియో చూడాలనుకుంటే మన మెయిన్ ఛానల్ అయితే వచ్చేస్తుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తా, కావాలంటే చూసేయండి ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ నేను ఇంకేముంది అంతే, తినేటప్పుడు మాట్లాడుతున్నాను మీకు. సో గాయస్, నెల్లూరుకి వచ్చిన పని అయితే అన్నీ సక్సెస్ఫుల్గా జరిగాయి. ఏది కూడా ఈరోజు డ్రాబ్యాక్ లేదనమాట. ఈరోజు బబ్బులు గారి అదృష్టం మనకి. లైక్ వచ్చానా, ఫోన్ తీసుకున్నాను, సాటిస్ఫైడ్. మనం అనుకున్న ప్రైస్ కంటే కొద్దిగా ఎక్కువైపోయింది, బట్ నో వరీస్. S24 అల్ట్రా. సో ఇంకోటి వచ్చేసి లైక్ రేష్మా ఫుడ్ తీసామా, వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్కే నేను సగం ఫిదా అయిపోయా. అంతే, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ మనకి ఫుడ్ కూడా వాళ్ళే స్పాన్సర్ చేశారు కదా అని బయాస్ అయితే ఏమి రివ్యూ ఇవ్వలేదు, మొత్తం నీట్గా అని చెప్పాను అనమాట. అండ్ దెన్ డైరెక్ట్గా అక్కడ ఇంటికాడ వదిలిపెట్టేసి నేను కావాలకైతే బయలుదేరుతాను. అది ఈరోజు నెల్లూరుకి వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. థ్యాంక్స్ టు గాడ్. రామరాయ మమ్మీ కూడా. ఇప్పుడే గోవూరు దాటామన్నమాట. బొబ్బులు కూడా నేను దాహన ఉంటే లైక్ ఒక చిన్న సుగంధం అయితే తాగుతున్నాం. రాంగ్
బొబ్బులు గారిని ఇంటికాడ వదిలిపెట్టేసా. ఈ గ్యాప్లో మన బండి టైర్ అయితే పంచర్ అయిందనమాట, కనిపిస్తుందా. ఇక కావాలకైతే వచ్చా మళ్ళీ. అంటే మనకి బ్యాటరీ కట్టనే ఉంటుంది, ఏం చేయలేం. సో పంచర్ వేయించుకుని ఇంటికి వెళ్ళాలి. ఇక సగం మధ్యలో అయింది పంచర్, మరి ఏడైందో ఏమో నాకైతే ఐడియా లేదు. కావాలకు వచ్చానమాట బొబ్బులు గారిని ఇంటికాడ వదిలిపెట్టేసి. చూద్దాం. బండికి పంచర్ అయిపోయింది, వేయించుకొని ఇంటికి వెళ్తా ఉన్నా. ఎందుకనే మన వెనకాల ఉంటుంది మన దరిద్రం. మనం ఇంటికి వెళ్ళే లోపల మన ఇంట్లో ఆల్రెడీ మన దరిద్రం వెళ్ళిపోయి పడుకొని మా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. అది అట్లాగే బండి పంచర్ అయింది, సడన్గా అయింది పంచర్. ఉదయం పోయినా ఇప్పుడే వచ్చా అనమాట ఇంటికి. బండి పంచర్ వేసుకొని అట్లా సడన్గా అయిపోయింది బండి పంచర్ కూడా. మన దరిద్రం ఇంకా నయం, మొత్తానికి గాలి పోకుండా లేదు. సో లైట్గా ఉన్నింది. సో కావల దాకా వెళ్ళిపోయాను. కావలికి వెళ్ళిపోయి ఇక పంచర్ చేయించుకొని ఇంటికైతే వచ్చేసా. ఈ గ్యాప్లో మా కాలు అయితే అన్నిటికీ నీళ్ళు కూడా పట్టేస్తుంది అనమాట. అది చూస్తున్నారు కదా. ఇంకా ఈ రోజుకి దండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ రేపు సరికొత్త వీడియోతో కలుసుకుందాం. అంటే లవ్ యూ, బాయ్.